ఈ గుడారాల పండుగను ప్రారంభిస్తున్న కొట్టచ్చుగా చప్పట్లు. జాన్ వెస్లీ గారు మళ్ళీ మాకు కనిపించారు. ఆ ఏర్పాట్లో నేను కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు వచ్చాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఉదయం ఇప్పుడు 9 అవుతుంది. రెడీ అయిపోయాం, టిఫిన్లు కూడా తినేసాం. చర్చికి వెళ్తున్నాం అనమాట. ఏసన్న గారు చర్చి చూసారు కదా, గుడారాల పండుగ ఎక్కడ అవుతుందో లేమల్లె గ్రామం అంట, అక్కడికి వెళ్తున్నాము. బస్సు ఎక్కువ వెళ్తామో మరి ఆటో ఎక్కి వెళ్తామో తెలీదు. ఆంటీ గారు వెనకాల వస్తున్నారు కదా, వాళ్ళ ఇష్టం. రాత్రి అంతా అయితే మాకు నిద్రే లేదు అసలు. చాలా జనం ఎక్కువైపోవడం వల్ల మాకు నిద్ర సరిపోలేదు. ఆ నిద్ర మొత్తం ఇంకా ఉంది మాకు. అయినా మరి మీటింగ్స్కి వచ్చాం కాబట్టి మీటింగ్స్కి వెళ్ళాలి కదా, అందుకే రెడీ అయిపోయాం. తెల్లవారే ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. గోరింట్ల నుంచి లేమల్లె రావడానికి 27 కిలోమీటర్లు అంట. ఆటో అతనైతే మాకు మనిషికి 55 రూపాయలు తీసుకున్నాడు. మేము ఇక్కడికి ఆటోలో వచ్చాము. ఎండ చూస్తే చాలా ఎక్కువ ఉంది. కర్బూజా చూడగానే తినాలనిపించింది. ఈ ప్లేస్ అంతా చూసుకున్నట్లయితే 100 ఎకరాలు భూమి అంట ఇదంతానా. ఇదంతా పంటలు ఉండేవి. ఈ గుడారాల పండుగ కోసం వాళ్ళతో మాట్లాడి ఈ 4 రోజుల మీటింగ్ కోసం ఇక్కడ రెంట్కి తీసుకున్నారు. అలాగే కాదండి, ఏసన్న గారు పరిచర్యలో జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా, అతను చేసే పరిచర్యలో అతనికి వచ్చిన కానుకలు అనగా అతనికి ఉన్న ఆస్తి అనగా అదంతా ఒక దగ్గరికి జమ చేసి, నేను నా తండ్రికి, నా ఆత్మీయ తండ్రికి నేను ఏమి ఇచ్చుకోగలను అని ఆలోచించి ఇక్కడ ఒక ప్లేస్ కొనుక్కున్నారనమాట. ఆ ప్లేస్లో ఇప్పుడు ఒక మందిరం కట్టించారు. ఆ మందిరం కూడా ఈరోజే ఓపెనింగ్ చేస్తారనమాట. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ఆ ఏర్పాట్లో నేను కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు వచ్చాను ఈ గుడారాల పండగకి. ఇదంతా గుడారాలు వేసారనమాట. చూసారా, కొస వరకు ఉన్నాయి. ఎంత పెద్ద ప్లేస్ వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ప్లేస్. స్టేజ్ చూసారు అక్కడ ఉంది, మెయిన్ అక్కడే అనమాట మీటింగ్స్ అవుతాయి. ఇదంతా కూర్చుంటుంది. లైట్లు, బాక్సులు, డిస్ప్లే ఇక్కడ అవుతుంది అనమాట. ఇక్కడ ఉండి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ హోసన్న మినిస్ట్రీలో సేవ చేస్తున్న దైవ సేవకులని మేము దగ్గర నుండి చూడడం, అతనితో మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు గుడారాల పండగ 48వ గుడారాల పండగ. ఏసన్న గారు మొట్టమొదట గుడారాల పండగ ఏ రోజైతే స్టార్ట్ చేశారో అలాగే ఈ 48వ గుడారాల పండగ కూడా అదే డేట్ పడ్డదంట. అంటే 6వ తారీఖు 3వ నెల 2025 మొదటి గుడారాల పండగ ఏ డేట్లో వచ్చిందో అలాగే డేట్ కూడా సేమ్ ఇదే డేట్ రావడంతో ఇందాక మీకు చెప్పాను కదా, నా ఆత్మీయ తండ్రి జ్ఞాపకార్థంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అతనికి ఉన్న డబ్బు అంతా ఒక మందిరం అంటే స్థలం కొనేసి ఇక్కడ మందిరం కట్టడం జరిగింది. ఆ మందిరం కూడా ఈ ఆదివారమే మొదటి ఆదివారంగా స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఈరోజే ఓపెనింగ్ అనమాట. మొదటి ఆదివారం 9వ తారీఖున ఆరాధన జరుగుతుంది ఇక్కడ. ఈరోజు క్యాసెట్ అనమాట, అంటే ఆల్బమ్ దయాక్షేత్రం అనే ఆల్బమ్ కూడా ఒకటి రిలీజ్ చేస్తారు. ఆ సాంగ్స్ ఎలా ఉంటాయో ఏంటో. ఏసన్న గారి సాంగ్స్ అంటే ఇంకా మామూలుగా ఉండదు, చాలా బాగుంటాయి. అది ఇంత లక్షలాది మంది జనాలు వచ్చినప్పుడు కూడా భోజనాలకి ఎలాంటి ఇబ్బంది కూడా జరగదు. ఎంత కావాలంటే అంత భోజనం పెడతారనమాట. లేడీస్కి కానీ బాయ్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. జాన్ వెస్లీ గారు మళ్ళీ మాకు కనిపించారు. ఇక్కడ ఇది వంటశాల అనమాట. ఇక్కడ వంటలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని పరిశీలించడానికి ఇక్కడికి వచ్చారు. జనాలు మాత్రం అతని చుట్టూ చుట్టేశారు.
ఓపెన్ చేస్తూ ఈ గుడారాల పండుగలు ప్రారంభిస్తున్న కొట్టచ్చుగా చప్పట్లు. కొట్టు 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 గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో 48వ గుడారాల పండుగను ప్రారంభిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కొట్టు 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 చప్పట్లు. బిగ్గరగా 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 చప్పట్లు కొడుతూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. చెప్పాలి, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, రక్తమే జయం. ఆ మీటింగ్ అంతా అయినప్పటికి 11:30 అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మేము 27 కిలోమీటర్లు వెళ్ళాలి మేము ఉండే రూమ్ దగ్గరికి. ఇక్కడ 12, 1 అయిపోయినా ఏ భయం ఉండదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ చూసారా ఎగ్జిబిషన్ కూడా 2 దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారు. కార్లు పార్కింగ్ అనగా, బైక్ పార్కింగ్ అనగా, ఇంకా ప్రజలు మాత్రం ఇంకా అలా తిరుగుతూనే ఉంటారు. నాకు తెలిసి ఇంకా ఉదయం వరకు అలా తిరుగుతూనే ఉంటారు ఏంటో మరి. మేమైతే మాత్రం ఇప్పుడు రూమ్‌కి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ ఇంకా ఇప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు రెడీ అయ్యి మళ్ళీ రేపు మీటింగ్‌కి వస్తాము. లేమల్లె నుంచి గోరింట్లకి బస్సులు కూడా ఫ్రీగా యేశారు మందిరం వాళ్ళు. బస్సులో వెళ్ళిపోయిన వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు. ఆటోలో వెళ్ళాల్సిన వాళ్ళు ఆటోలో వెళ్ళొచ్చు.